వెల్కమ్ బ్యాక్ టు జగన్నాథ్ కిచెన్. నేను పోలేలు చూపిస్తున్నానండి. ఇదిగోండి, 1/2 కిలో శనగపప్పును తీసుకొని 3 సార్లు కడిగానండి. ఈ విధంగా ఇదిగోండి, దీన్ని 3 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని ఉడకబెట్టుకుందామండి. దానికి సరిపోయిన పిండినండి. పిండిలో కొంచెం పసుపు వేస్తున్నాను, ఎందుకంటే ఈ పోలేలో కలర్ బాగా వస్తుంది. లేదంటే శనగపప్పు మనం కుక్కర్లో వేసేటప్పుడు కూడా వేసుకోవచ్చండి. 2 విధాలు మీకు ఎలా నచ్చితే అలా వేయండి. నేను మాత్రం పిండిలో వేసుకున్నానండి. ఇప్పుడు పిండిని తడుపుకుంటున్నానండి. ఇలా ఉడికించుకున్న శనగపప్పు అండి. ఇప్పుడు దీన్ని వాటర్లో వంపేసుకుంటున్నాను. ఇది చూడండి, దీంతో ఒక రెసిపీ చూపిస్తానండి. చూడండి, పప్పు ఎంత బాగా ఉడికింది కదండి. ఇది చూడండి, అందులోకి తగినంత నల్ల బెల్లం వేసుకున్నానండి. చూడండి, ఈ విధంగా ఇది టేస్ట్గా రావాలంటే అండి సోంపండి, జాజికాయ, ఇలాచి వేసి మిక్సీ పట్టి పెట్టుకున్నానండి. నేను ప్రతి దాంట్లో అండి నల్ల బెల్లమే వాడతానండి. మీకు ఈ బెల్లం ఇష్టం లేకపోతే సగం చక్కెర సగం బెల్లం వేసుకోండి. ఇప్పుడు చూడండి, పిండిని ముందుగా ఇలా నేను తడిపి పెట్టుకున్నానండి. సాఫ్ట్గా కనిపిస్తుందండి. ఇదిగోండి, ఈ జల్లెడ సహాయంతోనండి ఈ శనగపప్పును బెల్లాన్ని మంచిగా మిక్సీ చేసినట్టు చేసుకున్నానండి. మెత్తగా ఇలా రుద్దుకున్నానండి. చేత్తో రుద్దుకునే విధంగా తీసి పెట్టుకున్నాను. ఇది చూడండి, ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి పెట్టానండి. చపాతీ పిండి ఇప్పుడు చపాతీలాగా పూర్ణం అందులో పెట్టుకొని చూపిస్తానండి మీకు. ఇది ఈ విధంగా పూర్ణం లోపల పెట్టి ఇప్పుడు చేసి చూపిస్తున్నానండి మీకు. ఈ విధంగా ఇప్పుడు చపాతీ చేస్తున్నాను చూడండి. చపాతీ చేసి అందులో పూర్ణం పెడుతున్నాను. ఎక్కువైన పిండిని పక్కకు తీసేస్తున్నానండి. పొడి పిండి వేస్తూ మళ్ళీ చపాతీని చేసుకుందామండి. పెంక వేడవుతుందండి. ఇది నేను ఆర్గానిక్ బెల్లం వాడానండి. మీకు ఈ బెల్లం నచ్చకపోతే మీరు తెల్ల బెల్లం కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు పెంక పైన వేసేసానండి. ఇందులో ఉండి మంచి వాసన రావాలంటే ఈ పిండిలో చూడండి, ఇప్పుడు పౌడర్ కలుపుతున్నానండి. ఇప్పుడు ఇది పెంక పైన ఒక్కసారి ఈ విధంగా తిప్పుకుందామండి. చూడండి, ఇప్పుడు ఇది సిద్ధమైపోయింది. తీసేద్దామండి. ఇంకొకటి వేసి చూపిస్తున్నానండి. ఇదే విధంగా మీకు ఇంకొకటి చేసి పెట్టుకున్నాను. ఇది కూడా వేసేస్తున్నానండి. ఇంకొకటి చేసి పెట్టుకున్నానండి. ఇదే విధంగా ఇంకొకటి చేసి పెట్టి ఇది ఇప్పుడు దేవునికి నైవేద్యంగా పెడతానండి. ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉగాది యొక్క ప్రాముఖ్యత అండి. పండుగ యొక్క ప్రాముఖ్యత ఈ పోలేలు, బెల్లం పోలేలండి ఇవి. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.
ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి. థ్యాంక్ యూ.